సింహరాశి వారికి ఏంటంటే 6 మరియు 7వ స్థానాధిపతి శనిశ్చరుడు. 29 మార్చి 2025 రోజున రాత్రి 10 గంటల తర్వాత శని కుంభాన్ని వదిలి మీనంలో వెళ్ళటంతో అష్టమ శని మొదలవుతుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇలాంటి ప్రభావం ఇస్తాడే అంటే రీసెర్చ్ చేసేవారికి, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి, అలాంటి వారికి మాత్రం పాజిటివ్ ఫలితాలను ఇస్తాడు. ఎవరైతే శని హార్డ్ వర్క్ కారకుడు కదా, హార్డ్ వర్క్ కాకుండా షార్ట్ కట్ మెథడ్స్ బెదురుతూ ఇల్లీగల్ మీన్స్లో సంపాదన చేస్తూ ఉద్యోగాలు చేస్తూ కింది వారిని ఎవరైతే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వారికి వర్క్లో కాస్త ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ శని మీన రాశిలో ఉండి ఆయన తృతీయ దృష్ట్యత మీ యొక్క 10వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు, వృషభ రాశిని. ఉదాహరణకి మీరు మంచి పొజిషన్లో ఉన్నా కూడా మీ యొక్క కొలీగ్ కావచ్చు, నేబర్ కావచ్చు, లీవ్లో వెళ్ళారు, లేకుంటే ఆయనకి ఏదైనా ప్రమోషన్ వచ్చి వెళ్ళింది అనుకోండి, ఇంకొకరు ఆ ప్లేస్లో రిప్లేస్ కాకపోవడం వల్ల మీకు పని ఒత్తిడి, పని భారం పెరగటం, అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేదో వారికి మాత్రం కాస్త వరి ఉంటుంది. అనుకోని బదిలీలు, ట్రాన్స్ఫర్స్, కాస్త సస్పెన్స్ ఉంటుంది, యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందండి, అది కాస్త ఉంటుంది. మరి ఈ యొక్క శని దృష్టి అనేది 7వ దృష్ట్యత మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఆ రాశ్యాధిపతి శని ఉన్న రాశ్యాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి సడన్ మనీ కూడా వస్తుందండి. మీకు ఏదైనా ఎప్పటి నుంచో స్ట్రక్ అయిన మనీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీకు ప్రాపర్టీ సంబంధం కూడా చికాకులు ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం బలంగా ఉంది. కానీ మీరు ఏదైనా ధనం ఇస్తే తిరిగి రాకపోవటం, మీరు పెట్టేటువంటి పెట్టుబడులు